చూడమ్మా ఉషా, ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది, ప్రతి కథకి ఒక ముగింపు ఉంటుంది. మీలాంటి గొప్ప జంట ఇలా పంతాలతో ఒకరికొకరు దూరం అవ్వడం కరెక్ట్ అనిపించడం లేదు. మరొకసారి ఆలోచించమ్మా. దయచేసి ఆ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి బావగారు. ఎవరు చెప్పినా ఎన్నిసార్లు ఆలోచించినా నా నిర్ణయం మారదు. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా. ఉష అంటే నాకెప్పుడు గుర్తొచ్చేది చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించే రూపమే. అలాంటిది నువ్వు ఇప్పుడు ఇలా కన్నీళ్లతో కనిపిస్తుంటే చూడలేకపోతున్నానమ్మా. అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. నాకు తెలుసు బావగారు, మీరేం చెప్పినా నా మంచి కోసమే చెప్తారు, నా మంచి కోసమే చేస్తారు. మీరే కాదు, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ నా బాగు కోరేవారే. బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.